వరుస ఓటములతో నైరాస్యంలో ఉన్న కారు పార్టీకి మరో టెన్షన్ పట్టుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్ పోరులో బీఆర్ఎస్ కు గుర్తుల భయం పట్టుకుంది. కారును పోలి ఉండే రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది ఈసీ. దీంతో ఓటర్లు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారోనని ఆందోళన చెందుతోంది గులాబీ క్యాడర్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అంతా రెడీ అవుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ప్రజాప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా సీట్ల సంఖ్య పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక గులాబీ బాస్ కేసీఆర్ ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, చేరికలు, ప్రచార శైలిపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తులు గుబులు రేపుతున్నాయి. తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులు పలు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ విషయంలో మాత్రం టెన్షన్ పడుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గులాబీ దళంలో ఇదే భయం కనిపిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తున్న రిజిస్టర్డ్ పార్టీల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు చపాతీ మేకర్, రోడ్ రోలర్ సింబల్స్ కేటాయించారు. అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి చేపూరి రాజుకి రోడ్ రోలర్, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుద్దయ్యకి చపాతీ మేకర్ గుర్తును అలర్ట్ చేశారు. గతంలో ఈ సింబల్స్ తొలగించాలని ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. కారు గుర్తుకు దగ్గరగా ఉండడంతో సింబల్స్ గుర్తింపులో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది బీఆర్ఎస్. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే విషయంపై కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఈ బైపోల్లో బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు ప్రింట్ చేయనుంది ఈసీ. ఇది బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్, థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు కేటాయించారు. ఇక 5వ నంబర్లో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అభ్యర్థి సోప్ డిష్, 9వ నంబర్లో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుద్దయ్యకి చపాతీ మేకర్, 13వ నంబర్లో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేపూరికి రోడ్డు రోలర్ అలర్ట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో అభ్యర్థుల తుది జాబితా ఇప్పటికే ఖరారైంది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఈసీ ప్రకటించింది. మొత్తం 211 మంది నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్స్ విత్డ్రా చేసుకోగా 58 మంది పోటీలో ఉన్నారు. అయితే ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీ పడగా 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కానీ ఈసారి ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలో ఉన్నారు.